ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ స్మార్ట్గా సేవ్ చేసుకోవడానికి ఏఎల్ఎస్ఎస్ ఫండ్స్ అనేవి ఎలా ఉపయోగపడతాయి, వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవాళ మనతో ఇవ్వడానికి ఇవాళ మనతో ఉన్నారు సో మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. సో వారి మాటలో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజు గారు. యా సార్, ఏఎల్ఎస్ఎస్ ఫండ్స్, సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం ఇవి 2025లో రిలవెంట్ అయినా అండ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో ఇది ఎలా లాభంగా ఉంటుంది? రాజు గారు, యాక్చువల్గా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో లాభమా నష్టమా అనేది ముందు మాట్లాడుకుంటుందంటే ఈఎల్ఎస్ఎస్ ఇన్వెస్టర్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో హోల్డ్ చేస్తుంది. ట్రూ. యాక్చువల్గా ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ ఏంటి? ఈఎల్ఎస్ఎస్ కానీ లేకపోతే చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్స్ కానీ రిటైర్మెంట్ ప్లాన్స్ కానీ ఈఎల్ఎస్ఎస్ 3 years లాక్ అయి ఉంటుంది. చిల్డ్రన్ గిఫ్ట్ ఫండ్స్ కానీ లేదా రిటైర్మెంట్ ప్లాన్స్ కానీ 5 years వరకు లాక్ అయి ఉంటాయి. అవును. ఇవాళన్న సిచ్యువేషన్లో న్యూ రెజ్యూమ్లోకి వచ్చిన తర్వాత మనందరం ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవింగ్ అన్నది చాలా లిమిటెడ్ పర్సన్స్కి మాత్రమే ఉపయోగపడుతుంది. అది ఎట్లా కూడా డిస్కస్ చేద్దాం. కానీ ఈ ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇన్వెస్టర్ ఈరోజు స్టార్ట్ చేశారు, ఓకే, ఒక 3 years ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈ 3 years మనీని మొత్తం విత్డ్రా చేసుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ప్రతి ఇన్స్టాల్మెంట్ 3 years లాక్ అయిపోయి ఉంటుంది కాబట్టి లాస్ట్ ఇన్స్టాల్మెంట్ నుంచి 36 months కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే అతను మొత్తం మనీని ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేసుకోగలుగుతాడు. దీంట్లో ఏమవుతుంది సార్, మనకు తెలియకుండా దగ్గర 6 years పాటు ఇన్వెస్ట్మెంట్ హోల్డ్ చేస్తాడు. ఇవాళ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు మన ఇన్వెస్టర్స్లో ఎంతమంది ఉన్నారు? టోటల్గా ఎక్కువ మంది ఫిక్స్డ్ డిపాజిట్లు అంటాము, లేకపోతే గోల్డ్ అంటాము, లేదా ఫ్లాట్స్ అంటాము. అంటే మన ట్రెడిషనల్ మనకు తెలిసిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. అవును. అంటే గోల్డ్ పెరుగుతుందని మనకు అందరికీ తెలుసు, రియల్ ఎస్టేట్ పెరుగుతుందని మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే మనం చూస్తున్నాం, లాస్ట్ 30-40 yearsగా వాటిని చూస్తున్నాం కాబట్టి మనకు తెలుసు. ఈ అసెట్ క్లాస్ని ఎవరు చూడలేదు ఇప్పుడు దాకా, చాలా తక్కువ మంది చూస్తుంది. వాళ్ళకి ఓన్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఒక 6 years కనుక ఆ మనీని అక్కడే హోల్డ్ చేసి ఉంటే మిగతా అసెట్ క్లాసెస్ తో కంపేర్ చేసినప్పుడు అక్కడేం వస్తుంది ఇక్కడేం వస్తుంది తెలిస్తే అతను ఎక్కువ రోజులు ఇన్వెస్ట్మెంట్ ని కంటిన్యూ చేయగలుగుతాడు, ఎక్కువ అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాడు. దానికి ఉపయోగపడుతుంది ఫస్ట్. రెండోది ట్యాక్స్ సేవింగ్. ట్యాక్స్ సేవింగ్ కోసమే ఒక స్కీమ్ తీసుకుంటామంటే నేను అగైనెస్ట్. మీకు ట్యాక్స్ ఉపయోగపడుతుంది ఎల్ఐసి చేయండి, మీకు ట్యాక్స్ ఉపయోగపడుతుంది మ్యూచువల్ ఫండ్ చేయండి, మీకు ట్యాక్స్ ఉపయోగపడుతుంది ఒక ఇల్లు కొనుక్కోండి. ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ లో ఒక భాగం. అవన్నీ మనం చేసే తప్పులు 100%. ఓకే. నీ అవసరానికి, నీ అవసరం కోసం, నీ గోల్స్ కోసం నువ్వు ఏదైనా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నావా, లేకపోతే ఇల్లు కొనుక్కుంటున్నావా, లేకపోతే ఇంకొక ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావా, అవి ఆటోమేటిక్గా ట్యాక్స్కి వల్ల నీకు ఉపయోగపడాలి. ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నాను, ఒక 20 years కమిట్మెంట్తో నెలకు ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. ఓకే. డౌన్ ద లైన్ ఒక 3-4 years తర్వాత నా జాబ్ లేదు, నాకు ఇన్కమ్ లేదు, నెలకి సంవత్సరానికి 1,20,000 రూపాయలు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి? ఇనీషియల్గా నా ట్యాక్స్ ఏమవుతుందని చేసుకున్నా పాలసీ. అవును. కానీ ఆఫ్టర్ 3-4 years తర్వాత నాకేమైనా ఇబ్బంది వస్తే కనుక ఏం చేయాలి? ప్లస్ మనకి ఎల్ఎస్ఎస్ స్కీమ్లో అంటే 80Cలో మీకున్నది 1,50,000 మాత్రమే. అవును. దాంట్లో మీ ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ పాలసీస్ వస్తాయి, దాంట్లో మీ పిఎఫ్ వస్తుంది, దాంట్లో మీ పిల్లల స్కూల్ ఫీజులు వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సోర్స్ ఎక్కడ ఉంటుంది? చాలా మందిలో కష్టం. ఇవాళ ఈఎల్ఎస్ఎస్ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఆల్రెడీ రిటైర్ అయ్యి వాళ్ళ దగ్గర కొంచెం మంచి అమౌంట్స్ ఒక 10 లక్షలు 12 లక్షల లోపు ఉండి వాళ్ళకి ఇంకా ఏమైనా అదర్ ఇవి ఉంటే క్లైమ్ చేసుకుంటే కనుక చూపించుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళకి లైక్ సీనియర్ సిటిజన్స్ 6-7 లక్షలు 8 లక్షలు 9 లక్షల ఇన్కమ్ ఉన్నవాళ్ళు
వాళ్ళు ఈఎల్ఎస్ఎస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకో 1,50,000 కూడా ట్యాక్స్ లేకుండా ఉంటుంది. కానీ 18 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాళ్ళు, లేకపోతే ఆల్రెడీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళకి 1,00,000 రూపాయలు ఫీజు పే చేస్తున్నారు, వీళ్ళకి పిఎఫ్లు ఉన్నాయి, వీళ్ళకి ఆల్రెడీ ఇన్సూరెన్స్ పాలసీ, టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి, లేకపోతే ఎండోమెంట్ ప్లాన్స్ ఉన్నాయి, వాళ్ళు మళ్ళీ ఐటీసీ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది అర్థం లేని పని. ఓకే ఓకే, అదే నా ప్రాస్పెక్టివ్ ఇది. అందరూ ఎట్లాగా ఆలోచించాలని కూడా ఏం లేదు. మేబీ మీరు చెప్తుంది ఒక విధంగా మంచిగానే అనిపిస్తుంది, అంతే కదా. ఇప్పుడు ట్యాక్స్ సేవింగ్ అంటే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడమే ఎందుకు మీరు అన్నట్లుగానే. సో మనకి బల్క్ అమౌంట్ కూడా ఎలాగో కావాలి, ఫ్యూచర్ ప్లాన్స్ కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ అని చెప్పుకోవచ్చు. సో యా సార్, ట్యాక్స్ సేవింగ్ కోసము ఏటీసీ, ఆ తర్వాత ఏటీసీ వర్సెస్ ఈఎల్ఎస్ఎస్ రెండింటికి డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు మీరు? అంటే ఏటీసీలో ఈఎల్ఎస్ఎస్ వర్సెస్ మిగతా ఎసెట్ క్లాసెస్, అంటే దాంట్లో మనకున్న సుకన్య సమృద్ధిని క్లెయిమ్ చేస్తాము, మనం పీపీఎఫ్స్ లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటే అది క్లెయిమ్ చేస్తాము, దాంట్లో ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో ఏమైనా ఉంటే కనుక మరి అది క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు ఎఫ్డి మోర్ దాన్ 5 years కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏటీసీలో ఇవన్నీ ఆల్ టుగెదర్ కలిపి 1.5 వరకే ఏటీసీలో లిమిట్ ఉంటుంది. కానీ ఇక్కడ పాపులర్ స్కీమ్స్ ఏంటి, చాలా మంది ఎంప్లాయీస్ కి పీపీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. 15 years లాక్ ఇన్ ఉంటుంది, లాంగ్ టర్మ్ లో మనకి కాంపౌండింగ్ అవుతా ఉంటుంది అన్న ఉద్దేశంతో పీపీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. పీపీఎఫ్ అగైనెస్ట్ గా మనం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తాం అంటే ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం. ఇక్కడ నుంచి లాస్ట్ 15 years నుంచి ఎవ్రీ ఇయర్ ఎవరైనా ఒక 1 lakh రూపీస్ పీపీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళ రిటర్న్ ఇనీషియల్ స్టేజ్ లో 8.6 ఉండేది, కానీ వాళ్ళ పీపీఎఫ్ మీద రిటర్న్ 7.1%. ఓకే, దట్ టు ట్యాక్స్ ఫ్రీ. ఓహో, దాని మీద ట్యాక్స్ ఏం లేదు. అదే అంటే వాళ్ళు అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ రిటర్న్ 27 lakhs వచ్చింది. అంటే 10 lakhs 15 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఈరోజు మెచ్యూరిటీ 27 lakhs వచ్చింది. అదే సెన్సెక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, నిఫ్టీలో ఇన్వెస్ట్మెంట్, సెన్సెక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళ రిటర్న్ 40 lakhs. ఓన్లీ ఏ ఫండ్స్ కాకుండా. అట్లా కాకుండా కొన్ని ఫండ్స్ కనుక మనం డిస్కస్ చేసుకుని కొంచెం అగ్రెసివ్ రిటర్న్ ఇచ్చే ఫండ్స్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే అంటే ఆ కేటగిరీలో యావరేజ్ రిటర్న్ కూడా దగ్గర 51 lakhs ఉంది. లాస్ట్ 15 ఒక 5 ఫండ్స్ నేమ్స్ చెప్పగలరా మీరు ఇప్పుడు? యాక్చువల్గా ఇవాళ ఉన్న సెబీ గైడ్ లైన్స్ ప్రకారం సోషల్ మీడియాలో ఏ ఫండ్ గురించి పర్టికులర్ గా మాట్లాడటం చేయకూడదు. ఇలా ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో చెప్పలేం, కానీ 1-to-1 ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఏంటి అన్నప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వాళ్ళకి ఇవ్వచ్చు, లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. మనం ఏదో ఒక ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసుకుని కాకుండా డైరెక్ట్ గా యాంఫీ సైట్ లోకి వెళ్ళి మనం క్యాలిక్యులేషన్ తీసుకుని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజు. యా, సో అది అండి మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఎవరైతే పెట్టుబడి పెడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్యాక్స్ సేవింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి సో మీరు కనుక లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా ఎక్కువ రిటర్న్స్ కావాలి అనుకుంటున్నట్లయితే సో ఆబ్వియస్లీ మీరు మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ట్యాక్స్ గురించి ఆలోచిస్తే మీరు వేరే వాటిలో పెట్టుబడి పెట్టుకోండి, ఈఎల్ఎస్ఎస్ కాదు అని చెప్పి క్లియర్గా శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. ఇది ట్రూ కూడా కదా. సో మనకి ట్యాక్స్ సేవింగ్ కావాలంటే అదర్ వాటిలో మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు, కాకపోతే హైయెస్ట్ రిటర్న్స్ అనేవి ఇందులోనే రావడం జరుగుతుంది మ్యూచువల్ ఫండ్స్లో. సో కాబట్టి తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.